మదర్స్ డే పోయిన వారం వెళ్ళింది కాబట్టి మరి సిస్టర్స్ అంతా కూడా దాని గురించి వాళ్ళు మాట్లాడాలని ఆశించారు. నేను వాళ్ళకి ఇచ్చిన టైం 5 నిమిషాలు మాత్రమే. సో సోదరుడు ప్రదీప్ గారు ముందరకు వచ్చి మరి మనల్ని అందరిని కూడా 5 నిమిషాల లోపల ముగిస్తాడని విశ్వాసంతో బ్రదర్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఫాదర్స్ డే ఇప్పుడు వస్తుందా? మరి చాలా గొప్ప సమయం ఇది. మరి మదర్స్ డే అని మన 2-3 రోజుల క్రితం చేసుకున్నాము. మరి తల్లులను గౌరవించుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. చాలా మంది కూడా మరి శుభాకాంక్ష తెలియజేసేవారు. మరి లేని వారు తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు, కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. మరి అలాంటి దినము మనం కూడా సంఘంలో ఇలా చేసుకోవడం చాలా సంతోషకరము. ఇటువంటి ప్రేరేపణ కలిగించిన మరి కాపర్లు కూడా హృదయపూర్వక వందనాలు. సరే, నాకు ఇచ్చిన సమయం కొద్దిగా ఉంది కనుక ఇక్కడ చిన్న వాక్యం ఒకటి ఉన్నది, మనందరికీ తెలిసిన వాక్యమే. మరి ఆ స్త్రీ కొరకు రాయబడుతూ మరి సామెతలు 31లో ఉంటుంది కదా, ఆమె ఏ విధంగా ఉంటుందో ఆ తల్లి అనేది. ఒక స్త్రీ అనగా ఇక్కడ చూడాల్సిన పాత్ర ఏమిటంటే తల్లి పాత్రగా చూద్దాం. ఆ తల్లి పాత్రలో ఆమె ఉన్న మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మరి ఆమె నడుకట్టు చేత 17వ వచనం ఇలా ఉంటుంది, 31వ వచనం సామెతలు. ఆమె నడుకట్టు చేత నడుము బలం పరుచుకొని చేతితో బలముగా పనిచేయను. అలాగే చూసుకుంటే చూడండి 18 కూడా తన వ్యాపార లాభం అనుభవించే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. మరి దీనులకు తన చేయి చాపను, దద్దులకు తన చేతులు చాపను. ఇలాగ మాట్లాడుకుంటే ఆమె ఒక స్త్రీ ఏమో కానీ తల్లిగా ఆమె చేసిన మరి కార్యాలు, మరి బిడ్డ గొప్ప కార్యాలు చేసింది. అలాగే అందరినీ కూడా, మరి తండ్రి అయితే ఒక్కరిని ఎత్తుకుంటారు, మరి తల్లి అయితే, మా అమ్మగారికి అయితే 4 పిల్లలం. ఆ రోజుల్లో మా అమ్మమ్మ అయితే 12, మా అమ్మ వరకు వస్తే 4, ఈ తరంకి వస్తే 2, మా తరంకి వస్తే 2, ఇప్పుడు ఈ తరానికి ఒక్కరైపోతున్నారు. అయినా కూడా ఆ తరాన్ని జ్ఞాపకం చేసి చెప్తున్నాను. తండ్రి అయితే ఒక్కరిని ఎత్తుకుంటారు, కానీ తల్లి అయితే మరి అందరినీ కూడా పట్టేసుకుంటుంది. ప్రతి ఒక్కరిని కూడా, బిడ్డలందరినీ కూడా ఎత్తుకోలేకపోయినా, శక్తి లేకపోయినా సరే అందరినీ కూడా కౌగిట్లో తీసేసుకుంటారు తల్లి. అటువంటి మరి తల్లి ప్రేమని అందరూ పొంది ఉన్నాం కనుక మరి ఆ విధంగానే ప్రభువుని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక్కొక్కరు నేను మరి తల్లులను పిలుస్తూ, మరి దీనా, కృష్ణ అండ్ మరి చిన్న బిడ్డ లిటిల్ హార్ట్ ఇక్కడ ముగ్గురికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాను. మీరు ఇక్కడ ముందుకు వస్తే మరి తల్లులను ఒక్కొక్కరిని పిలుస్తుండగా వారిని మనము పుష్పగుచ్చముతో సత్కరిస్తున్నప్పుడు మీరందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మర్చిపోవద్దు ప్రతి ఒక్కరము కూడాను. మరి అమ్మంటే కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి విషయంలోనూ, ప్రతి విజయంలోనూ వెన్నంటి ఉంటుంది అమ్మ కదా. మరి అమ్మ మనకి ఎంతో, మనకి ప్రతి దానిలో కూడా ఒక తల్లి. మొదటి గురువు ఎవరు మన జీవితంలో? తల్లి, అమ్మ. మరి అమ్మ మనకి మరి మన బాధల్లో కూడా ఓదార్పునిచ్చేది అమ్మే కదా, ప్రతి ఒక్క విషయంలో కూడా. అలాగే నిస్వార్థమైన ప్రేమను చూపించేది ఎవరండి? స్వార్థం ఎవరికైనా ఉంటుంది కానీ తల్లికి ఉండదట. అలాగే మరి మనకు గమ్యాన్ని నేర్పేది మన తల్లి మాత్రమే. మరి అలాగే అమ్మంటే ఒక అక్షరము కాదు, ఒక పదము కాదు, కానీ అమ్మంటే అనంతమైన అనురాగానికి మూలమట. అమ్మంటే ఆమెకి లెక్క కట్టలేము, విలువను దానికి మనము తూకలేము. అమ్మ ప్రేమకి మనం అమ్మలం అయిపోయినా కూడా మనకంటూ ఒక అమ్మ ఉంది. అమ్మ ప్రేమను పొందాం కదా అందరం కూడా. కాబట్టి అందరం కూడా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. అలాగే మీ అందరికీ కూడా, ఇక్కడ తల్లులు ఉన్న అందరికీ కూడా మరి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. మొదటగా మరి మన సంఘ మరి కాపరి అయిన మరి శరణ్య అరుణ్ గారు ముందుకు వస్తున్నప్పుడు మరి ఈ సమయంలో దీన వచ్చి మరి పుష్పగుచ్చం ఇచ్చి వారిని సత్కరిస్తున్నప్పుడు మరి అందరం కూడా చప్పట్లు కొడదాము. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 చేతులు ఉపయోగిద్దాం అందరం కూడా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. మీరందరూ తల్లులందరూ కూడా ఇక్కడ నిలబడాలి, వెళ్ళిపోవద్దు. అదే విధముగా మరి సహోదరి మేరీ సింగ్ గారు వస్తే మరి లిటిల్ హార్ట్ మన చిన్న బిడ్డ బొకేని ఇచ్చి మరి సత్కరిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. అదే విధముగా సహోదరి ఏంజిలిన్ గారు మరి వస్తున్నప్పుడు మరి క్రిస్టినా మరి
పుష్పగిచ్చి వచ్చి మరి సత్కరిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడదాం, బలంగా చప్పట్లు కొడదాం అందరం కూడాను. అదేవిధంగా కృపా సిస్టర్ గారు మరి తల్లిగా మరి ఆమె కూడా ఉన్నారు కాబట్టి ఆమె వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో సహోదరి దీనా వచ్చి మరి పుష్పగుచ్చాన్ని ఇచ్చి మరి సత్కరిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం ఇస్తున్నప్పుడు. వీరిని సత్కరించుంటే మన తల్లిని మనం సత్కరించినట్టే. హల్లెలూయా. మరి అదే సమయంలో మరి మన మధ్య ఉన్న సహోదరి నిహారిక గారు మరి వస్తున్నప్పుడు మరి క్రిస్టినా మరి పుష్పగుచ్చాన్ని ఇచ్చి మరి సత్కరిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడదాం. అలాగే మన మధ్యన మరి సహోదరి దుర్గా గారు ఉన్నారు. సహోదరి దుర్గా గారు వస్తున్నప్పుడు మన చనిబడ్డ మరి వచ్చి మనకు బుకేతో సత్కరిస్తారు. చప్పట్లు కొడదాం అందరం గట్టిగాను, స్మైల్ ఇవ్వాలి. అలాగే సహోదరి సుజాత గారు ఉన్నారు, మరి రావాలి. అమ్మ మీరందరూ కూడా ఇలాగ స్టెప్ బై స్టెప్ నిలబడి వెనక్కి మీదకి వచ్చేసండి, పర్లేదు. ఒక మీదకి వెళ్ళి వచ్చేయండి, ఒక స్టెప్స్ ఒక వరుసగా నిలబడదండి. ఈ సమయంలో దీనా వచ్చి మరి పుష్పగుచ్చాన్ని ఇస్తారు, రావాలి. అందరూ కూడా చప్పట్లు కొడదాం. మరి ప్రిస్కిల్ల గారు అమ్మ రావాలి, పర్వాలేదమ్మా రండి రండి అమ్మా. క్రిస్టినా మరి పుష్పగుచ్చాన్ని ఇస్తున్నప్పుడు అందరం కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాము. దేవునికి స్తోత్రం. మరి వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాన్ని వీరి మీద చూపించి వీరిని కొరకు ప్రార్థన చేద్దాం. కృపలకు ఆధారభూతుడా, ప్రేమామయుడా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రముల తండ్రి. ప్రభువా నాయన సృష్టికి మూలము మరి తల్లి అని సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు ప్రభువా ఆదాము ద్వారా తండ్రి స్త్రీని నిర్మించావు, కానీ ఆమె ద్వారా ప్రభువా తండ్రి ఈ సృష్టిని ప్రభువా ఏర్పాటు చేశావు. ప్రభువా ఆమెను తల్లిగా మార్చావు తండ్రి. నాయన నీ ఇశ్రాయేలు జనాంగమును ప్రభువా ప్రవక్తలను ఇచ్చినావు తండ్రి. అదే తల్లి ద్వారా ప్రభా రాజులను ఏర్పాటు చేశావు ప్రభా, యాజకులను ఏర్పాటు చేశావు, నీ జనాంగమును ఏర్పాటు చేశావు, నీ పరిశుద్ధ సంఘమును ఏర్పాటు చేశావు. ఎత్తబడే సంఘము కొరకు తండ్రి బిడ్డలను ఇచ్చుటకు తండ్రి తల్లులను సిద్ధపరిచావు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఈ స్త్రీ ద్వారా ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు ఈ లోకములు చేసి మహిమ పొందిన దేవా ప్రభా, మా కుటుంబాల్లో తండ్రి మా జీవితాలలో ప్రభా మాకంటూ ప్రభా ఒక గొప్ప ప్రేమను ఇచ్చిన దేవా నీకు స్తోత్రము. అలనాడు ప్రభా అదే తల్లిని ప్రేమను నువ్వు పొందిన దేవుడవు తండ్రి యేసయ్యా. ఆ ప్రేమతో ప్రభా తేలియాడిన దేవుడవు తండ్రి యేసయ్యా. ఆ ప్రేమలో తండ్రి ఎంతగానో మురిసిన దేవుడవు తండ్రి యేసయ్యా. ఆ తల్లి ప్రేమను నువ్వు పొంది ప్రభా ఆఖరికి సిలువ మీద ఉన్నప్పుడు తండ్రి బాధ్యతగా నీ శిష్యుడికి అప్పచెప్పి తల్లి ప్రేమను మరొక్కసారి ఆ బిడ్డకు అప్పచెప్పావు, నీ రుణాన్ని తీర్చుకున్నావు తండ్రి. అలాగే మాకు ఇవ్వబడిన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ తల్లులను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ నీకే ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి వీరి కుటుంబాల్లో ఇంకా గొప్ప మేళతో తృప్తిపరిచి దీవించి బలపరచమని ఈ చిన్న ప్రార్థన నీ పాదముల చెంత అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.